ఒక సుందరమైన అడవిలో ఒక కోతి ఉండేది. అది చెట్లపై స్వేచ్ఛగా ఆడుతూ, పండ్లు తింటూ, ఎటూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆనందంగా జీవించేది. ఒకరోజు ఆ అడవిలోకి ఒక కోతులు పట్టేవాడు వచ్చాడు. చెట్టుపై ఆ కోతిని చూసిన వెంటనే తన ఉచ్చును వేసి దానిని పట్టేశాడు. ఆ కోతిని పట్టణానికి తీసుకెళ్లి తాడుమీద నడిపిస్తూ, జమునస్టిక్స్ చేయిస్తూ ప్రదర్శనలు చేయించసాగాడు. ఇలా చేసి ఆ వ్యక్తి డబ్బులు సంపాదించేవాడు. కాని కోతికి ఇష్టం లేదు. ఇది జీవితం కాదు, నాకు మిగతా కోతుల్లా స్వేచ్ఛ కావాలి అని కోతి అనుకుంది. ఒకరోజు అటుగా వెళ్లిన ఓ సాధువు ఆ కోతిని చూసి ఆగాడు. స్వామీ, మిత్రుల్ని మిస్సవుతున్నాను. అడవిలో వాళ్లను చూచి వాళ్లకి నా విషయం చెప్పండి. సాధువు దయతో ఒప్పుకుని అడవిలోకి వెళ్లాడు. అక్కడ కోతుల సమూహాన్ని కలిశాడు. మీ మిత్రురాలు పట్టణంలో బంధించబడి ఉంది అన్నాడు. అక్కడ ఉన్న ఒక కోతి ఏమీ మాట్లాడకముందే ఒక్కసారిగా కళ్ళు తిరిగి నేలపై పడిపోయింది. అందరూ షాక్ అయ్యారు. కొన్ని రోజుల తరువాత ఆ సాధువు పట్టణానికి తిరిగి వచ్చి ఆ పాత కోతిని కలిశాడు. నీ మిత్రుల గురించి చెప్పాను. ఒక కోతివు నీ పేరు వినగానే కళ్ళు తిరిగి పడిపోయింది అన్నాడు. ఇది విని కోతి ఒక్కసారిగా ఆలోచించింది. అవి నిజంగా చనిపోలేదుగా, నటించింది అని అర్థం చేసుకుంది. వెంటనే తన కోసం మార్గం కనిపెట్టింది. అలాగే మరుసటి రోజు ప్రదర్శన సమయంలో కోతి ఒక్కసారిగా కదలకుండా శ్వాస ఆపేసి చనిపోయిన దానిలా నటించింది. కోతిని పెంచేవాడు ఇది చనిపోయింది అనుకుంటా వదిలేయాలి అన్నాడు. అతను కోతిని అడవిలో వదిలేశాడు. ఆ కోతి ఆనందంగా పరుగుతుకుంటూ చెట్ల మధ్యకి తిరిగి వెళ్ళిపోయింది.